బోధన్పట్నంలోని 34వ వార్డులో ప్రజల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా ఎన్సీడీ పరీక్షలు, అబా హెల్త్ అకౌంట్ పై అవగాహన హెల్త్ క్యాంప్ కార్యక్రమం నిర్వహించారు. కౌన్సిలర్ ముషీర్ బాబా నాయకత్వంలో ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎస్ విఠల్ రాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది మాట్లాడుతూ మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్ వంటి అసంక్రమిత వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తిస్తే వాటిని నియంత్రించడం సులభమవుతుందని తెలిపారు. ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలతో పాటు అవసరమైన వారికి మందులు, ప్రాథమిక వైద్య సేవలు, ఆరోగ్య సలహాలు అందిస్తున్నట్లు వివరించారు. ఆబా ద్వారా వ్యక్తిగత ఆరోగ్య వివరాలను డిజిటల్ గా భద్రపరచుకోవచ్చని, అవసరమైన సమయంలో వైద్య రికార్డులను సులభంగా పొందవచ్చని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కౌన్సిలర్ ముషీర్ బాబా కోరారు. కార్యక్రమంలో హెచ్ఈఓ ఆర్ రవి, సూపర్వైజర్ యాదమ్మ, ఆరోగ్య కార్యకర్తలు మౌనిక, నాగమణి, శాంత, ఆశా కార్యకర్తలు శోభ, అహ్మది, విజయలక్ష్మి, లావణ్య తదితర ప్రభుత్వ వైద్య సిబ్బంది పాల్గొన్నారు. नहीं साढ़े का नहीं होता, दवाखाना है वो। आज जो बोधन अभा कार्ड के ताल्लुक से डॉक्टर विठल साहब से बात करके मैं कैंप लगाया था। अल्हम्दुलिल्लाह हमारे वार्ड की आवाम काफ़ी तादाद में आके इसका फ़ायदा उठा रही है। मैं डॉक्टर साहब के साथ साथ CHO साहब और तमाम जितना भी स्टाफ है यहाँ पर, कम से कम ANM और तमाम सिस्टर्स, एक 10-12 लोग आए हुए हैं, वो तमाम का शुक्रिया अदा करता हूँ। आप लोग हमारे वार्ड के लोगों और हमारे वार्ड के अंदर
जो भी अगर किसी को कुछ अगर किसी तरह का प्रॉब्लम है वो लोगों को डॉक्टर साहब देखकर यहाँ पर ये कैंप में कोशिश कर रहे कि उनका इलाज करने की। जज़ाकल्लाहु खैर। గౌరవ డిఎంఎండ్హెచ్ఓ మేడం డాక్టర్ రాజశ్రీ గారు మరియు బోధన్ డివిజన్ డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ మేడం డాక్టర్ విద్యా మేడం గారి ఆదేశానుసారం మన కౌన్సిలర్ ఈ వార్డు కౌన్సిలర్ ముషీఫ్ గారి సౌజన్యంతో ఈరోజు ఇక్కడ ఎన్సిడికి సంబంధించి క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఎన్సిడి అంటే నాన్ కమ్యూనికబుల్ డిజార్డర్స్. దీంట్లో మెయిన్గా ఏంటంటే ఇక్కడ మేము బీపీ, షుగరు, తర్వాత ఈ ఓరల్ క్యాన్సర్స్, మళ్ళీ ఇంకా లేడీ డాక్టర్స్ ఎవరికన్నా ప్రాబ్లం ఉంటే లేడీస్కి సపరేట్గా బ్రెస్ట్ క్యాన్సర్ కానీ సర్వైకల్ క్యాన్సర్ కానీ అట్లా ఉంటే వాళ్ళని మళ్ళీ లేడీ డాక్టర్ గారి దగ్గరికి పంపించడం జరుగుతుంది. వాళ్ళతోని చెక్ చేయించడము, వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా ఆన్లైన్లో నమోదు చేయబడతాయి. వీటన్నింటికి సంబంధించింది గవర్నమెంట్లో మంచి నాణ్యమైనటువంటి మందులు అందించబడతాయి. కాబట్టి ప్రజలందరూ కూడా కౌన్సిలర్ గారు యొక్క సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ క్యాంప్ని సద్వినియోగం చేసుకొని అందరూ వచ్చి ఈ 5 పరీక్షలకు సంబంధించినటువంటి చేయించుకోవాలని మేము మనవి చేయడం జరుగుతుంది. స్పెషల్గా ఫస్ట్ బోధనలో ఇనిషియేట్ తీసుకున్నారు ఒక క్యాంప్ లాగా. అందుకని మా తరపు నుంచి హెల్త్ డిపార్ట్మెంట్ తరపు నుంచి మేము సార్కి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.